నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆయుర్వేదంలో అంటే దానికి సంబంధించి ఇప్పుడు గొప్పగా చెప్పడం ఏంటి, మన చరిత్రలోనే ఆయుర్వేదం గొప్పతనం అనేది రాసి ఉంది. ఆయుర్వేదంలో ప్రతి జబ్బుకు మందు ఉంది. మనం తెలుసుకోవడమే చాలా ఆలస్యంగా తెలుసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో పైల్స్తో బాధపడుతున్న వారి సంఖ్య, అర్షములలు దాంతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఒకప్పుడు 50+ చూసిన ఆ సమస్య ఈ మధ్యకాలంలో చూసుకుంటే 14 సంవత్సరాల వయసు నుండి స్టార్ట్ అవుతుందంట. మరి దీనికి సంబంధించి ఎక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది, ఎక్కడ తెలుసుకోలేకపోతున్నారు, ఏ స్టేజ్లో ఆపరేషన్ అవసరం, ఇన్డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఇలాంటి సమస్యలతో ఏదైనా బాధపడుతూ ఉంటే, అంటే ఫుడ్కి సంబంధించి ఆహార నియమాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదు దీనికి ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఆయుర్వేదంలో అంటే వైద్యం అంటే ఆపరేషన్ లేకుండా దీనికి సొల్యూషన్ ఉందా, ఇలాంటి ఏ సందేహాలు ఉన్నా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో డాక్టర్ గారితో ఆ కామెంట్స్కి సంబంధించిన సమాధానాలు, మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఆయనే స్వయంగా మీకు సమాధానాలు చెప్తారు. మీకు ఇంకెలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద డాక్టర్స్ నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, దానికి కాల్ చేసి నేరుగా మీరే డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఉపేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పటికే అనేక విషయాలు, ఫుడ్ ఒక డైట్ చేంజ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అని చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో ఈ మధ్యకాలంలో చూసుకుంటే పైల్స్తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు 50+, 60+లో చూసే సమస్య ఇప్పుడు 14+ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే వినడానికి చాలా భయంకరంగా ఉంది. అసలు ముందు ఈ పైల్స్ గురించి అసలు ఏం చెప్తారు మీరు? ఈ పైల్స్ స్టార్ట్ అవ్వడం అనేది ఓన్లీ పైల్స్ రిలేటెడ్ కాదు. అంటే మీకు యానస్ చుట్టుపక్కల అది బ్లడ్ క్లాట్ అవుతుంది, దానివల్ల హెమరాయిడ్స్ డెవలప్ అవుతాయి, డిఫికేట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. ఇది నాలెడ్జ్ అందరికి వచ్చేసింది. డాక్టర్స్ చెప్పి దాని ఫిజియాలజీ ప్యాథాలజీ అంతా అందరికి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఏమి ఎలాబరేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇది రిలేటెడ్ ఎక్కడ, డైజెషన్ సిస్టమ్. మీరు తీసుకునే ఫుడ్ అది డైజెషన్ అయిపోయిన తర్వాత డ్రైగా మారడం వల్ల, ఆ స్మూత్ లేకపోవడం వల్ల మీరు డిఫికేట్ అంటే విరేచనానికి వెళ్ళే సమయంలో హార్డ్ స్టూల్స్ని మీరు బలవంతంగా బయటికి పంపించడం వల్ల ఈ కంప్లైంట్ వస్తుంది. అంటే మోషన్కి వెళ్తున్నప్పుడు ముక్కుతూ మూలుగుతూ వెళ్ళడం. సో అది మేజర్. అది వచ్చిందని మీరు ఏం చెయ్యలేరు. ఓకే. సెకండ్ ఏంటి, అది ఏ గ్రేడ్లో ఉంది, ఎవరికి డైరెక్ట్గా 3rd గ్రేడ్ 4th గ్రేడ్ అలా రావడానికి ఉండదు. సో బిఫోర్ ఏంటి, మీరు డిఫికేట్ చేస్తున్నారు అంటే డిఫికేట్లో పెయిన్ వస్తుంది, మీరు మోషన్ వెళ్ళే టైంలో పెయిన్ వస్తుంది, వెళ్ళిన తర్వాత పెయిన్ వస్తుంది, వెళ్ళే ముందే పెయిన్ వస్తుంది, వెళ్ళినప్పుడు గ్యాస్ లాగా కొద్దిగా రిలీజ్ అవుతుంది, లేకపోతే వెళ్ళిన తర్వాత మంట ఉంటుంది, బ్లడ్ కనిపిస్తుంది. బ్లడ్ ఓన్లీ మనము ఫీసెస్ అంటే మామూలుగా మోషన్ స్టూల్స్ మీద కనిపిస్తుంది. ఇవన్నీ ఒక డిఫరెంట్ అనౌన్సెస్ ఉంటాయి దాంట్లో, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు స్టూల్స్ మీద బ్లడ్ కనిపించింది అంటే అదొక కండిషన్. మోషన్ వెళ్ళిన తర్వాత బ్లడ్ డ్రాప్స్గా పడుతుంది, అదొక కండిషన్. కొంతమంది వాష్ చేసుకునే టైంలో చేతికి తగులుతుంది సార్ అంటారు, అదొక కండిషన్. కొంతమందికి మోషన్ వెళ్ళిన తర్వాత చేతికి తగులుతుంది, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది సార్ అంటారు, ఓకే, అది కూడా ఒక కండిషన్ ఉంటుంది. కొంతమందికి బ్లీడింగ్ ఆగదు, కంటిన్యూగా బ్లీడ్ అవుతూనే ఉంటుంది, అది చాలా సివియర్ కండిషన్. అంటే ఆగదు అసలు, బ్లీడింగ్ పైల్స్ అంటారు. సో ఇలాగా అంటే ఏ కండిషన్లో మనకు పైల్స్ ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, ఆ రెక్టమ్ బయట ఉన్నాయా లోపల ఉన్నాయా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. వీళ్ళు వాష్రూమ్ ఇండియన్ స్టైలా వెస్ట్రన్ స్టైలా, ఇప్పుడు వాళ్ళు కూర్చునే దగ్గర నాట్ ఓన్లీ పైల్స్, యాప్సెస్ కూడా అంటే చిన్న రక్తం గడ్డలు, చీమ్ గడ్డలు అలాంటివి కూడా డెవలప్ అవుతుంటాయి. లేకపోతే కొంతమంది పైల్స్తో పాటు ఫిషర్ కూడా ఉంటుంది, అంటే ఆ ఏదైతే యానస్ ఉందో కట్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి మల్టిపుల్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటి అంటే రిపీటెడ్గా పైల్స్ వస్తుంటాయి, బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ బ్లీడింగ్ తగ్గినట్టే తగ్గి ఒక్కొక్కసారి అసలు అన్కంట్రోల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సివియారిటీ బట్టి. సో ఇలా డిఫరెంట్ కండిషన్స్ మనకు రెగ్యులర్గా మేము ఓపీలో చూసే కంప్లైంట్స్. ఓకే. ఈ కంప్లైంట్స్లో పేషెంట్ దగ్గర నుంచి మేము తీసుకునేది చాలా వరకు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పేషెంట్ ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే
డయాగ్నోస్ అంత సింపుల్ అవుతుంది. మనము ఈ యానోస్కోప్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ వీటిని తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నేను ఫస్టే చెప్పాను, స్టూల్స్ మీద బ్లడ్ వస్తుందా, లేకపోతే మీరు స్టూల్స్ పాస్ చేసిన తర్వాత కంప్లీట్గా బ్లీడింగ్ డ్రాప్స్ పడుతుందా, ఇది 2 పాయింట్స్ వేరు. ఓకే, స్టూల్స్ పాస్ చేయడానికి ముందు పెయిన్ వస్తుందా, పాస్ చేసిన తర్వాత పెయిన్ వస్తుందా, ఓకే, ఇది ఒక కంప్లైంట్. మీరు స్టూల్స్ పాస్ చేయడానికి ముందే గాలిలాగా గ్యాస్ బయటికి వెళ్ళిపోతుందా, లేదు స్టూల్స్ పాస్ చేసిన తర్వాత ఫస్ట్ స్టూల్స్ హార్డ్గా వెళ్ళిపోయిన తర్వాత అంతా స్మూత్గా వచ్చేస్తుంది, ఇది ఒక పాయింట్. మీరు తీసుకునే ఫుడ్లో ఎలాంటి రెగ్యులర్ ఫుడ్, అంటే వీళ్ళు మోషన్ వెళ్ళిన తర్వాత మండుతుంది సార్ అని చెప్తారు, ఆ మంట ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఓకే, ఇది ఒక అనాలిసిస్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు కరెక్ట్గా పేషెంట్ చెప్పగలిగితే మనం ప్రోక్టోస్కోప్ పెట్టి ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఫింగర్ పెట్టి ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదు, యానోస్కోప్కి పంపించాల్సిన అవసరం లేదు, కొలనోస్కోప్కి పంపించాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ వి నో, అంటే ఆ కంప్లైంట్ దేనివల్ల ఏ గ్రేడ్లో ఎలాంటి కండిషన్లో ఉంటుంది అని మేము ఒక ఎనాలిసిస్ చేసుకోగలం. ఓకే, కొన్ని పేషెంట్స్ చెప్పడానికి సిగ్గుపడి కన్ఫ్యూజ్గా అలా ఇలా చెప్తుంటారు. అలాంటి పేషెంట్స్లో ఫిజికల్ ఎగ్జామినేషన్కి ఒక ఛాన్స్ ఉంటుంది, ప్రోక్టోస్కోప్ కానీ ఫింగర్తో ఎగ్జామినేషన్ చేసి ఐడెంటిఫై చేసుకోవడానికి అది ఏ డైరెక్షన్లో ఉంది, ఏ పొజిషన్లో 6 o'clock 9 o'clock అలా ఎక్కడ ఉందని అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. 60 to 70% పేషెంట్స్లో ఒకే పొజిషన్లోనే ఎక్కువ పైల్స్ వస్తూ ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చేసి చాలా తక్కువ మందిలో, కంప్లీట్గా బ్లీడింగ్ పైల్స్ వచ్చి ఇంకా తక్కువ మందిలో ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఎక్కువగా మిస్టేక్ చేస్తారు అంటే, grade 1 పైల్స్ వచ్చినప్పుడు అది హార్డ్ స్టూల్స్ వచ్చినప్పుడు మాత్రము రప్చర్ అయిపోయి పెయిన్ రావడము, గ్యాస్ రిలీజ్ చేసినప్పుడు పెయిన్ రావడం ఉంటుంది. అది ఎవ్రీ వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కంప్లైంట్ ఉంటుంది. ఓకే, గ్రేడ్ 1లో. బట్ వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఏదో లూజ్గా మోషన్స్ రావడానికి పౌడర్స్ కలుపుకొని రావడం, పెయిన్ రాకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, అది బ్లీడ్ అవ్వదు, 90% బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. సో పెయిన్ ఈజ్ ద మేజర్ కంప్లైంట్. డిఫికేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే వాళ్ళు స్టూల్స్ అంత ఈజీగా పాస్ చేయలేరు. వాళ్ళు కూర్చునే పొజిషన్ కూడా కొంచెం డిస్కంఫర్ట్గానే కూర్చుంటారు, మనలాగా ఫ్రీగా కూర్చోలేరు. ఇలాంటి కంప్లైంట్స్ కొన్ని ఉంటాయి. ఇది చాలా రోజులు సఫర్ అవుతారు, కానీ వీళ్ళు మేనేజ్ చేసుకుంటుంటారు. మెత్తటి ప్రదేశాల్లో కూర్చోవడం, అందరికీ ఒక అపోహ ఏంటంటే వేడిగా జర్నీ ఎక్కువసేపు కూర్చున్నాం కాబట్టి పైల్స్ వచ్చాయి, ఎక్కువగా జర్నీ చేశారు, ఎగ్స్ ఎక్కువ తిన్నందుకు పైల్స్ వచ్చాయి, వేడి ఎక్కువ తిన్నందుకని వాళ్ళు ఎనాలిసిస్ చేసుకొని ఈ కొబ్బరి బొండాలు తాగుదాము, లేకపోతే ఎలాంటి అవన్నీ కొన్ని దొరుకుతుంటాయి, మధ్య అలోవెరా జ్యూసులు తాగడం, ఇలాంటివి చాలా చేస్తున్నారు. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ని ఏదైతే నెగ్లెక్ట్ చేస్తారో ఇట్స్ లీడ్స్ టు సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్. ఓకే, ఇంకా చాలా బాధపడే విషయం ఏంటి అంటే, థర్డ్ స్టేజ్లో వచ్చే పేషెంట్ కూడా ఆ స్టేజ్ రాగానే కూడా రాడు డాక్టర్ దగ్గరికి. వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే, ఓపీ క్వశ్చన్స్ ఫోన్లోనే ఎవరో డాక్టర్ ఆన్లైన్ కన్సల్ట్ అయ్యి మాకు పైల్స్ లాగా ఉన్నాయి అంటే, ఓకే అండి పైల్స్కి ట్యాబ్లెట్లు బెస్ట్ అని చెప్పి వాడి, అది కూడా కంట్రోల్ అవ్వనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎగ్జామినేషన్ కోసం వస్తారు. అంటే దాంట్లో కూడా డిలేగానే వస్తారు, అంటే మనకేమి ఎర్లీగా అప్రోచ్ చేయదు ఏమి ఉంటుంది. ఓకే, సో దీనివల్ల కూడా ఏంటి, పైల్స్ ఇంకా కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే భయపెడుతున్నాడు, సివియర్ అయితే ఏమవుతుందో తెలుసా నీకు, అలా అవుతుంది, రెక్టమ్ వీక్ అయిపోతుంది, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, రెక్టమ్ దగ్గరికి అయిపోతుంది, ఇలాంటి క్వశ్చన్స్. ఇప్పుడు ఏ కండిషన్లో మీరు అప్రోచ్ చేయాలన్నదాన్ని బట్టి నెక్స్ట్లో మనం ఎంతవరకు సేఫ్ చేయొచ్చు అనేది డాక్టర్ ఆలోచిస్తారు. ఓకే, ఓపెన్గా చెప్పినప్పుడు మీరు సడన్గా చూసి థర్డ్ గ్రేడ్ పైల్స్ అని రాశాను అనుకోండి, అసలు తను ఎలా వాదిస్తారు అంటే, ఓకే ట్రీట్మెంట్ కోసం అని సార్ ఇలా చెప్తున్నారు, మేము గూగుల్లో సెర్చ్ చేసాము,
ఈ టాబ్లెట్స్ వాడితే పైల్స్ పోతాయంట. ఈవెన్ మేము చెప్పే గ్రేడ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో మాట్లాడుతుంటారు. దీనివల్ల ఏంటి అంటే ఎక్కువ మంది పేషెంట్లు వాళ్ళే ఆ గ్రేడ్ని పెంచుకుంటుంటారు. దీంట్లో ఏంటి ఫిజియాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ పైల్స్లో. దీంట్లో స్పెసిఫిక్గా ప్యాథాలజీ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఏదో వైరస్ ఇన్వాల్వ్ అయిపోయో ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి కంప్లీట్గా దాన్ని చేంజ్ చేసేసి ట్యూమర్ లాగా వెళ్ళిపో అలాంటి కంప్లైంట్స్ ఏం లేవు. సో డైలీ ప్రాసెస్, మీరు డైలీ మోషన్కి వెళ్ళాల్సిందే, డైలీ తినాల్సిందే, మోషన్కి వెళ్ళాల్సిందే, హైజీనిక్గా చూసుకోవాల్సిందే, ఇది కామన్. దీంట్లో ఫిజియాలజీలో ఇన్వాల్వ్ అవుతుంది. సో దీంట్లో మీరు ఎక్కువగా భయపడిపోయి దాన్ని స్కిప్ చేసి ఈ డాక్టర్ కొంతమంది పేషెంట్లు చాలా జాగ్రత్తగా వింటారు, తగ్గుతుంది, నెక్స్ట్ టైం సేమ్ ఫాలో అవ్వండి అని చెప్తాము. వాళ్ళు ఎలా అంటే ఫ్రెండ్స్కి సలహాలు ఇస్తుంటారు, మా డాక్టర్ ఇలా చేశాడు నాకు తగ్గింది, వాళ్ళు ఫాలో అవ్వండి. అది ఫాలో అయ్యి తగ్గినప్పుడు సరే తగ్గలేదు కదా మళ్ళీ అదే డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ అవుదామని ఉండేది. వాళ్ళు మళ్ళీ దానికి ట్రీట్మెంట్స్ వెతుక్కుంటుంటారు. అది లీడ్స్ టు గ్రేడ్స్ పెరుగుతూ పోతుంటాయి. ఓకే, ఇక్కడ మేజర్ అంటే తప్పు. ఇది ఏమి కాంప్లికేటెడ్ కాదు, బట్ మీరు దాన్ని కాంప్లికేట్ చేసుకొని వస్తున్నారు డాక్టర్ దగ్గరికి. ఓకే, దానివల్ల ట్రీట్మెంట్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. అంటే ఏ స్టేజ్ వరకు ఆపరేషన్ అవసరము, ఏ స్టేజ్ వరకు ఉంటే క్యూర్ చేసుకోగలుగుతాము? మనం ఫస్ట్ సెకండ్ స్టేజెస్ సింపుల్గానే పెయిన్ అవేమి ఎక్స్పోజ్ అవ్వవు, మనం ఎగ్జామిన్ చేస్తే కానీ బయటపడుతుంది. పేషెంట్ కూడా అంతగా ఇబ్బంది పడిపోయే అంత ఏమి ఉండదు, ఆపరేషన్కి వెళ్ళాల్సింది ఉండదు. మెడికేషన్ మీద కంట్రోల్ చేయొచ్చు. డైట్ ఫస్ట్ మెడిసిన్, తర్వాత డైట్ అడ్వైజ్ చేస్తాము, దాని తర్వాత వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకునేవని చెప్తాము. ఎప్పుడైతే థర్డ్ స్టేజ్ అలా వస్తుంటాయి, ఫోర్త్ స్టేజ్లో ఉంటాయో అవి ఖచ్చితంగా సర్జరీ చేయాల్సింది. అంటే డిఫరెంట్ కైండ్ సర్జరీస్ ఉన్నాయి. క్షారకర్మ ఉంది ఆయుర్వేదిక్లో, మేము కూడా ఎక్సిషన్ చేసి రిమూవ్ చేస్తాము. ఇప్పుడు అలోపతిక్లో లేజర్ ట్రీట్మెంట్ ట్రెండింగ్లో ఉంది, అంటే వాళ్ళు లేజర్ చేస్తున్నారు. బట్ అన్ని గ్రేడ్ పైల్స్కి ఇది ఒకటే ట్రీట్మెంట్ సార్ అంటే నేనేం చెప్తాను అంటే, ఇంతకుముందు లైగేట్ చేసేది, అంటే క్షార సూత్రాన్ని లైగేట్ చేసి అవి హీల్ అయ్యేలా చేసేది ఒక ప్రొసీజర్ ఉండే. క్షారం పెట్టి అప్లై చేసి స్ట్రింక్ అయిపోయి సైజ్ తగ్గిపోయి చేసేది ఒక ప్రొసీజర్ ఉండే. లేదు ఆ సిచ్యువేషన్ లేదు అంటే ఎక్సిషన్ అంటే కట్ చేసి రిమూవ్ చేసే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది, అది కూడా ఫాలో అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా లేజర్ ట్రీట్మెంట్ కొంతమంది చెప్పుకుంటున్నారు. ఓకే, బట్ అది సిచ్యువేషన్ ఏంటి అంటే మనం ఎగ్జామిన్ చేస్తేనే దాన్ని ఆ థర్డ్ ఆర్ ఫోర్త్లో ఖచ్చితంగా మీరు సర్జరీ చేయించుకోవాలి, ప్లస్ మెడికేషన్ వాడాలి. ఇవి ఏంటంటే పెద్ద పెద్ద సర్జరీస్ ఏం కావు. మీరు ఏదైతే ఎక్కువగా మీకు ప్రాబ్లంగా ఉంది, అది ఓవర్గా బ్లీడ్ అవుతుందా, బయటికి వచ్చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది, మోషన్ వెళ్ళిన ప్రతిసారి రప్చర్ అయిపోతుంది, బ్లీడ్ అవుతుంది, పెయిన్ ఉంటుంది, కంటిన్యూ సిమ్టమ్స్ ఉంటాయి. ఇలాంటి కంటిన్యూ కంప్లైంట్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఆపరేట్ చేయించుకోవడం బెటర్. ఓకే, వాళ్ళు మెడిసిన్ మీద డిపెండ్ అయ్యి కాలయాపన చేసి పలానా డాక్టర్ డైట్ మార్చుకోండి మీకు తగ్గిపోతాయి, కొంతమంది డాక్టర్ ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోండి తగ్గిపోతుంది, లేకపోతే కొంతమంది టాబ్లెట్ వేసుకోండి కరిగిపోతాయి. ఇవన్నీ ఏంటి అంటే అది అటెన్షన్, వాళ్ళని ఎక్కువ మంది ఫాలో అవ్వడానికి అలా చెప్తూ ఉంటారు. ఓకే, ద బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మీరు ఎగ్జామినేషన్ చేయించుకొని ఈ ట్రీట్మెంట్లలో దేనికి మీకు ఆ కండిషన్ ఉంది తెలుసుకొని దాన్ని కరెక్ట్గా చేయించుకోవడం బెస్ట్. అంటే ఆయుర్వేదంలో మనకు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అంటే, చాలామంది ఆపరేషన్ అనేసరికి భయపడిపోతారు. ఆపరేషన్ లేకుండా అసలు పైల్స్కి అంటే థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్లో ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయా? అది ఆపరేషన్ అంటే మనం సర్జికల్ బ్లేడ్ వాడకుండా చేసేదైతే క్షారకర్మ. ఓకే, క్షారకర్మలో 2 మెథడ్స్. లైగేట్ చేసే అంటే లైగేట్ చేసే అవకాశం ఎక్కడన్నా ఉంటే దానికి క్షారసూత్రతోటి లైగేట్ అంటే తను టై చేసేసి కట్ అయిపోయేలాగా చేయొచ్చు. ఓకే, సెకండ్ క్షారకర్మ అంటే డైరెక్ట్ క్షారాన్ని అక్కడ అప్లై చేసేసి
అవి సైజ్ తగ్గిందాక చూసి హీల్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఎగ్జామినేషన్ చేస్తాం. అలా ఇప్పుడు మీరు అంటే రెక్టిన్ దగ్గర బయటకు వచ్చిన ఆ పిలకలు లాంటి వాటి గురించి చెప్తున్నారా, లేకపోతే లోపల ఉంటే rectum లోపల ఉన్నది కూడా మీకు చేయొచ్చు? అదే అండి, ఎందుకంటే ఇప్పుడు ఆ పిలకలు ఉన్నాయనంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్కిన్ ట్యాక్స్ వేరు. ఓకే, ఇది అనదర్ కంప్లైంట్. స్కిన్ ట్యాక్స్ ఉంటుంది. స్కిన్ ట్యాక్స్ ఇప్పుడు స్కిన్ ట్యాక్స్ బయట ఉంటాయా? లేదు, స్కిన్ ట్యాక్స్ అంటే మీకు చెప్తాను సింపుల్ గా. మీకు వాట్స్ తెలుసు, పులిపిర్లు అలా కూడా వస్తాయి. అంటే బయట రెక్టమ్ చుట్టుపక్కల స్కిన్ కే ఉంటాయి. ఏదైతే మలద్వారంకి చుట్టూ స్కిన్ ఎక్కడైతే ఉంటుందో, మోషన్ ఎక్కడైతే వెళ్తామో దాని చుట్టూ అది రెక్టమ్ కి సంబంధం ఉండదు. 1 or 2 సెంటీమీటర్స్ లో స్కిన్ ట్యాగ్ అంటే స్కిన్ ఇలా వేలాడుతూ పులిపిర్లు ఎలా ఉంటాయి మీకు అలానే కనిపిస్తుంది. అవి వేరే కండిషన్. ఓకే, అది కూడా అక్కడ వీక్నెస్ వల్ల వచ్చేది. స్కిన్ వీక్ అయిపోయి అది అంత స్కిన్ ఇట్లా వేలాడుతూ వచ్చేది. అది కూడా రిమూవ్ చేయించుకోవాల్సింది. ఓకే, అవి కూడా కాంప్లికేట్ అవుతాయి మీకు. ఫ్యూచర్ లో రప్చర్ అయిపోవడము, అవి పెరుగుతూ ఉంటాయంటే పెరుగుతాయి, కరెక్ట్ గా పెరుగుతాయి, అవి చాలా పెరుగుతాయి. ఓకే, అది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది ఎక్స్టర్నల్ పైల్స్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే బయటకు వచ్చిన స్కిన్ ట్యాగ్ ఎక్స్టర్నల్ పైల్స్ కావు. ఓకే, ఎక్స్టర్నల్ పైల్స్ డిఫరెంట్ గా. స్కిన్ ట్యాగ్స్, ఈ స్కిన్ ట్యాగ్స్ మీకు ఆ యానస్ చుట్టుపక్కల అప్ టు 2 to 3 సెంటీమీటర్స్ వరకు పెరుగుతాయి. ఎక్స్టర్నల్ పైల్స్ కూడా మీకు యానస్ చుట్టుపక్కల 1.5 సెంటీమీటర్ వరకు కూడా వస్తాయి. బట్ ఇది బ్లడ్ క్లాట్ అయింది మీకు తెలుస్తుంది. వాష్ చేసుకునేటప్పుడు ఆ బ్లడ్ క్లాట్ ఒక ఉబ్బిపోయినట్టు ఆ పాకెట్లో ఏదో మనకున్న పాకెట్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. స్కిన్ ట్యాగ్ కంప్లీట్ గా మీకు పులిపిర్లు ఎలా ఉంటాయి అలానే వేలాడుతూ ఉంటాయి. అవి నాట్ పెయిన్ ఏమి ఉండదు, కాకపోతే ఇరిటేషన్ ఉంటుంది. కూర్చున్నప్పుడు స్వెటింగ్ ఎక్కువ కూర్చున్నప్పుడు స్వెటింగ్ వచ్చినప్పుడు అలాంటి కండిషన్, దురద పెడుతుంది, దానివల్ల రప్చర్ చేసినప్పుడు పెయిన్ ఉంటుంది, అలాంటి కండిషన్స్ ఉంటాయి. అంటే మనకు సినిమాలలో చూపిస్తారు కదా, కూర్చోలేక ఇప్పుడు బ్రహ్మానందం గారు మూవీ ఉంటుంది, కారు ఉన్నా సరే దానిసేపు కూర్చోలేని అనేసి వచ్చి బస్ ఎక్కేసి నిలబడి అంత సివియర్ గా ఉంటుందా? కంప్లైంట్ ఉంటుంది. సివియర్గా అంటే అది కంప్లీట్గా మీకు బయటికి మోషన్ వెళ్ళగానే యానస్ అంతా కిందికి వేలాడుతూ వస్తుంది. ఓకే, వచ్చేసి ఆ పైల్స్ ఉన్నాయండి, బయటకు పెయిన్ ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటాయి. వీళ్ళు సొంతంగా అవి వాష్ చేసుకున్న తర్వాత స్లోగా పైకి వెళ్ళిపోతుంటుంది. కొంతమందికి ప్రొలాప్స్ ఉంటుంది రెక్టమ్, అంటే అది కంప్లీట్గా ఇటు బయటికి వేలాడుతుంటుంది. వీళ్ళు చేతితోనే లోపలికి నెట్టుకోవాలి. అదొక డిఫరెంట్ కండిషన్. రెక్టమ్ ప్రొలాప్స్ ఉంటుంది. ఓకే, అది డిఫరెంట్. అది ఒకసారి రెక్టమ్ ప్రొలాప్స్ అయిన తర్వాత లోపలికి వెళ్ళడం అనేది చాలా తక్కువ. వీళ్ళు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేసి అదొక 1 to 2 సెంటీమీటర్స్ బయటకు వచ్చి అలానే ఉంటుంది. వీళ్ళు సొంతంగా ఫింగర్ తోటి లోపలికి అనుకోవాలి. ఓకే, పుష్ చేసుకుంటే కానీ వెళ్ళదు. దానికి సర్జరీ డిఫరెంట్గా ఉంటుంది రెక్టమ్ ప్రొలాప్స్కి. ఫస్ట్ స్టేజ్ అయితే ఎప్పుడైతే మోషన్లో బ్లడ్ పడుతుందో, హార్డ్గా వస్తుందో, గ్యాస్ అనేది రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుందో, ఆ టైంలో కనుక మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే పైల్స్ తోటి అసలు అక్కడ దాకా వెళ్ళే అవసరం ఉండదు. అంతేనా? అక్కడ దాకా వెళ్ళే అవసరం ఉండదు. సెకండ్ ఏంటంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ డైట్ ప్లాన్ ఇస్తారు. డైట్ ప్లాన్ ఓకే, ఖచ్చితంగా ఇస్తారు డాక్టర్. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఫస్ట్ అయితే ప్రివెన్షన్ ఫుడ్ ఏంటి చెప్తారు, ఫాలో అవ్వాల్సిన ఫుడ్ ఏంటి, 2 రాసిస్తారు. ఓకే, అది మీరు ఏమనుకుంటారు అంటే ఆ కండిషన్కి మెడిసిన్స్ వాడుతున్నందుకేమో అనుకుంటారు. ఇన్కంపాటబుల్ ఫుడ్ అంటే ఏంటి, మనకి ఏ ఫుడ్ పడట్లేదో అది ఇన్కంపాటబుల్. ఓకే, ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేసుకునే అవకాశం చూసుకోవాలి. చాలా వరకు నిజంగా చాలా ఇన్డెప్త్ డీటెయిల్స్ ఇచ్చారు డాక్టర్ గారు. చూద్దాం మన వ్యూవర్స్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, మీకు కనుక ఇలాంటి సింటమ్స్ కనిపిస్తే ఫస్ట్ స్టేజ్లో కనుక మీరు ఇది గుర్తుంచుకోగలిగితే దీనికి సొల్యూషన్ చాలా ఈజీ అని చెప్తున్నారు. అఫ్కోర్స్ ఆ తర్వాత అయినా సరే ఆయుర్వేదంలోనూ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కూడా పెయిన్ లేకుండా చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. బట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొహమాట పడి మీ లోపల ఉన్న సమస్య చెప్పకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీకు పైల్స్కి సంబంధించి మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు గతంలో అంటే అవలంబించిన పద్ధతులు కావచ్చు, ఇప్పుడు అంటే ట్రీట్మెంట్తో సొల్యూషన్ దొరకనివి ఏమన్నా ఉన్నా సరే మాకు మెసేజ్ రూపంలో మాకు తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ గారితో దానికి సంబంధించి మీరు పడ్డ బాధకి సొల్యూషన్ ఏంటి, ఎలా చేసుకుంటే దీనివల్ల మీకు ఇబ్బంది ఉండదు అన్న విషయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.